ఒక చిన్న అబద్ధం నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తే ఇది జరిగిన కథ ఒక చిన్న పల్లెటూరులో. అక్కడ చిన్నబ్బాయి రవి ఉండేవాడు. రవి చాలా తెలివైనవాడు, కాని ఒక చెడ్డ అలవాటు ఉండేది, అబద్ధం చెప్పడం. ఒకరోజు రవి స్కూల్ నుంచి వస్తూ రోడ్డు పక్కన ఒక పర్సు చూశాడు. అందులో డబ్బు, ఒక ఐడి కార్డు కూడా ఉన్నాయి. రవి ఆనందంగా, వావ్, ఇది నా లక్కీ డే అని అనుకున్నాడు. అంతలో అక్కడే ఒక వృద్ధుడు పరుగెత్తుకుంటూ వచ్చి అడిగాడు, బాబూ, నా పర్సు చూసావా? రవి క్షణం ఆలోచించాడు. నిజం చెప్తే డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని భయపడ్డాడు. అప్పుడు రవి ఇలా అన్నాడు, లేదండి, నేను చూడలేదు. వృద్ధుడు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రవి ఇంటికి వెళ్ళి పర్సులో ఉన్న డబ్బుతో చాక్లెట్లు, స్నాక్స్, జ్యూస్ అన్నీ కొనేశాడు. అంతా సూపర్ అనిపించింది. కాని మరుసటి రోజు స్కూల్లో టీచర్ వచ్చి క్లాస్లో చెప్పింది, పిల్లలు, నిన్న మా స్కూల్ గేట్ దగ్గర ఒక వృద్ధుడు తన పర్సు పోగొట్టుకున్నాడు. అందులో అతని మందుల డబ్బు ఉంది. ఇది విన్న రవి గుండె ఒక్కసారిగా ఢమ్. అంతలో టీచర్ ఇంకొక మాట చెప్పింది, అతనికి ఆ డబ్బు లేకపోతే అతని ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. రవి వెంటనే షాక్కయ్యాడు. ఆ రోజు రవి ఇంటికి వెళ్ళి రాత్రంతా నిద్రపోలేదు. నేను చేసిన చిన్న అబద్ధం అతనికి పెద్ద కష్టం తెచ్చింది అని ఏడ్చాడు. మరుసటి రోజు ఉదయం రవి తన పిగ్గీ బ్యాంక్ తీసుకుని అందులో ఉన్న డబ్బంతా తీసుకుని వృద్ధుడి ఇంటికి వెళ్ళాడు. డోర్ తట్టాడు. వృద్ధుడు తలుపు తెరిచాడు. రవి కన్నీళ్లతో అన్నాడు, అంకుల్, నిన్న మీరడిగిన పర్సు నేను చూశాను, నేనే తీసుకున్నాను. నేను అబద్ధం చెప్పాను, క్షమించండి అని డబ్బు అతని చేతిలో పెట్టాడు. వృద్ధుడు ఆశ్చర్యపోయి కొంచెం నవ్వుతూ అన్నాడు, బాబూ, డబ్బు కన్నా నిజం చెప్పే ధైర్యం చాలా గొప్పది. ఆ మాటలు విన్న రవి ఆనందంగా అనుకున్నాడు, ఇప్పట్నుంచి నేను అబద్ధం చెప్పను. ఆ రోజునుంచి రవి నిజాయితీగా మారిపోయాడు. అబద్ధం చిన్నదైనా దాని ఫలితం పెద్దదిగా ఉంటుంది. నిజం చెప్పడం ధైర్యం. మీరు రవి స్థానంలో ఉంటే పర్సు తిరిగి ఇచ్చేవారా, లేక అబద్ధం